జై శ్రీరామ్. శ్రీ గురు సత్సంగంలో ఉన్న వాళ్ళు నామజపం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ధ్యానం కూడా విధిగా మనం సత్సంగంలో చెప్పడం జరుగుతుంది. ఈ చేసే ధ్యానం ఏ విధంగా చేయాలి, ఈ ధ్యాన పద్ధతి ఏమిటి అనే విషయాన్ని వివరిస్తాను. మనం చేసే ధ్యానాన్ని స్వస్వరూప ధ్యానము అని అంటాం. అంటే మన యొక్క అసలు సహజమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో దానితో అనుసంధానింపబడ్డం, ఆ మార్గంలో ధ్యానించడాన్ని స్వస్వరూప ధ్యానం అంటాం. అటువంటి ధ్యాన మార్గంలో మనం మన యొక్క జపము ధ్యానము మనం చేస్తూ ఉంటాం. ఇది ఎన్ని రకాలుగా ఎన్ని దశలు ఉంటాయి అంటే, ముందుగా ఓంకారాలతో ప్రారంభం చేస్తాం. ఈ ఓంకారాలు చెప్పేటప్పుడు పూర్తిగా ఈ ధ్యానంలో మనం పాటించే ముద్ర యోగ ముద్ర అంటాం. ఇది యోగ ముద్ర అంటే చూపుడు వేలు బొటన వేళ్ళు కలిపి మిగిలినవన్నీ కూడా ఇలా పెట్టడం మనకి ఇలా కనపడుతుంది. ఇది యోగ ముద్ర. ఈ యోగ ముద్రతో మనం కూర్చుంటాం. నడుము నిటారుగా ఉంచుతాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు. ఈ ఓంకారాలు 21 సార్లు మనం చెప్పాలి. యోగ మార్గంలో ఎప్పుడు కూడా 7 అనే సంఖ్య ప్రధానం. ఏ విధంగా అయితే భక్తి మార్గంలో 9 ప్రధానమో, యోగ మార్గంలో 7 ప్రధానం. కాబట్టి 21 సార్లు మనం ఓంకారాలు చెప్తాం. ఈ ఓంకారాలు ఏ విధంగా చెప్పాలి అంటే, ఈ ఓంకారం అకార ఉకార మకార స్వరూపం అని అందరికీ తెలుసు. తర్వాత బిందునాదం కూడా ఓంకారంలో ఉంటుంది. ఈ అకార ఉకార మకారాల్ని మనం ఉచ్చరించేటప్పుడు మకారాన్ని కొంత దీర్ఘంగా ఉచ్చరించాలి. అంటే 1:1:2 లాగా. అంటే ఉదాహరణకి ఆ విధంగా అకార ఉకార మకారాల్లో మకారానికి కొంచెం దీర్ఘంగా ఉచ్చరించడం. ఓంకారం అయిన తర్వాత వెంటనే ఒక్క క్షణం, ఒక సెకండు ఆ బిందువుని, ఆ గ్యాప్ని మనం గమనించాలి. ఆ శూన్యాన్ని మనం గమనించాలి. మళ్ళీ ఊపిరి తీసుకొని ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం శ్వాస తీసుకొని మళ్ళీ ఓంకారం చెప్పడం. ఇది ఓంకారం చెప్పే పద్ధతి. తర్వాత 21 సార్లు ఓంకారం చెప్పిన తర్వాత 7 సార్లు రామనామాన్ని ఉచ్చరించడం. ఇది చాలా విశేషమైనది. ఎప్పుడైతే మనము రామ అని అంటూ ఉంటామో కుండలిని జాగృతం అవుతుంది మనకు. రకారము, అకారము, మకారము ఈ ప్రాంతంలో రకారం యొక్క ప్రభావం మనకు ఈ పొట్ట ప్రాంతంలో ఉంటుంది. అకారము ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మకారం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చక్రాలు సహస్రారంతో సహా. ఇది రామాలో ఉన్నటువంటి శక్తి. కాబట్టి మనము నిటారుగా కూర్చొని అదేవిధంగా కూర్చొని ఊపిరికి బలంగా తీసుకొని రామ 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 రా ఎంతసేపు చెప్పగలిగితే అంతసేపు ఊపిరి పూర్తిగా తీసుకొని రామనామం చెప్పడం. ఇది ఈ విధంగా 7 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని రామనామం చెప్పడం. ఈ రామ చెప్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ యొక్క పొట్ట ప్రాంతంలో చూడండి, ఏదో ఒక ఇలా రా అన్నప్పుడు ఇలా కొడుతున్నట్టు ఉంటుంది. అది కుండలిని చైతన్యం అయ్యేటటువంటి ప్రక్రియ. అది మీరు అది గమనించండి. గమనిస్తూ రామనామం చెప్పండి. మీరు ఇది కుండలిని అవుతూ ఉంటుంది. అది సూక్ష్మ శరీరంలో జరిగేటటువంటి ప్రక్రియలు. ఈ స్థూల శరీరంలో కూడా కొన్ని మార్పులు అవుతాయి. ఈ రామనామం మీరు చెప్తూ ఉంటే మీకు సుమారు 21 రోజులు ఈ విధంగా రామనామాన్ని మీరు చెప్తూ ఉన్నట్టయితే 7 సార్లు కాదు, ఇంకా ఎక్కువ సార్లు కూడా చెప్పచ్చు మీ ఓపిక. మీకు ఈ భాగంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోయి చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. అంటే ఆరోగ్యం అంటే ఏంటి? తినింది వెంటనే అరగడం,
ఈ డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఎనర్జైజ్ అవుతుంది, యాక్టివేట్గా ఉంటుంది. ఎటువంటి అరుగుదల సమస్యలు లేకుండా, యాసిడిటీ లేకుండా ఇక్కడ చాలా మంచి అరుగుదల ఇటువంటివి మనకు కనపడతాయి. అక్కడ ఆరోగ్యం కూడా మనకు మెరుగుపడినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా స్థూల శరీరంలో కూడా కొన్ని మార్పులు మనం గమనించవచ్చు. మనకు సరిగ్గా ఆ రామనామం ఫలితం మనకు ప్రభావం మన శరీరం మీద చూపిస్తుంది అని దాని అర్థం. ఆ తదనంతరం ఇక్కడ తర్వాత ఇక్కడ ఆనందం, ఇక్కడ ఉన్నటువంటి చక్రాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. క్రమేపీ జరుగుతూ ఉంటుంది. మొదలు ఈ యొక్క మార్పు కూడా మీరు గుర్తించవచ్చు. తర్వాత రామనామం అయిన తర్వాత దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఇప్పుడు అసలైనటువంటి ధ్యాన ప్రక్రియ మొదలవుతుంది. మన యొక్క ఆలోచనల్ని మన అనుభూతిగా మార్చుకోవడానికి ఉపయోగించే సాధనమే ధ్యానం. మనం ఏదైతే ఆలోచనలు చేస్తున్నామో దాన్ని మనం అనుభవంలోకి తీసుకురావాలి. మన అనుభవం అది అవ్వాలి. ఈ ఆలోచనలు ఏమిటి ఇక్కడ? మొదటి ఆలోచన, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నేను ఈ శరీరాన్ని కాను. ఇది ఆలోచన. ఈ శరీరం నేను కాదు. అంటే నువ్వు ఎవరు, నీ స్వరూపం ఏంటి? స్వస్వరూప ధ్యానం అని చెప్పాం కదా. కాబట్టి ముందుగా శరీరం నేనేమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి శరీరం నేను కాదు. దీనికి ఈ ఆలోచనలకు కొంత బలం ఉండాలంటే మనం కొంచెం విచారణ కూడా చేయాలి. ఈ శరీరం నేను ఎలా అవుతాను? మీకు తెలుసా, మన శరీరం 7.5 సంవత్సరాలకు ఒకసారి మనలో ఉన్నటువంటి శరీరం పూర్తిగా మారిపోయి కొత్త శరీరం మనకు వస్తుంది. ఉన్నటువంటి కణాలతో సహా మొత్తం కొత్త కణాలు ఏర్పడతాయి. ప్రతిరోజు కొన్ని కోట్ల సంఖ్యలో కణాలు చచ్చిపోతూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి భాగము, ప్రతి కణము కూడా కొత్త కణం అవ్వడానికి మనకు 7.5 సంవత్సరాల కాలం మనకు పడుతుందని చెప్పారు. కాబట్టి పుట్టినప్పుడు ఏదైతే శరీరం ఉందో అది 7.5 సంవత్సరాల తర్వాత ఉండదు. ఇప్పుడు నా శరీరం ఏదైతే ఉందో ఇది 7.5 సంవత్సరాల క్రితం ఈ శరీరం కాదు ఉన్నది. శరీరం పూర్తిగా మారిపోయింది. అదే ఇప్పుడు ఉన్నటువంటి శరీరం 7.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉండదు, ఇంకో శరీరం వస్తుంది. కాబట్టి ఈ శరీరాలు మారిపోతూ ఉంటుంది. శరీరం నేను అనుకోవడం అజ్ఞానం. కాబట్టి శరీరం నేను ధరించాను. నేను ఏదైతే ఒక చొక్కా వేసుకుంటున్నానో ఆ విధంగా శరీరాన్ని కూడా నేను ధరించాను. ఇది అనుభవంలోకి రావడానికి సమయం పట్టవచ్చు. ముందు మన ఆలోచన ఇది, దానికి ఉన్నటువంటి లాజిక్ ఇది. కాబట్టి మనం కళ్ళు మూసుకొని శరీరం నేను కాదు అని అనుకున్నప్పుడు ఇది కూడా మనము గమనించడం జరిగితే అప్పుడు క్రమేపీ ఓహో ఈ శరీరం నేను కాదు అన్న అనుభవం మనకు వస్తుంది. రెండవది, ఈ మనస్సు కూడా నేను కాదు. ఈ మనస్సు నేనేమో అనుకుంటాం. మనసులో వచ్చే ఆలోచనలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ కూడా మనసు ద్వారానే మనం అనుభవిస్తూ ఉంటాం ఎక్కువగా. శరీర భ్రాంతి మనం దాని నుంచి బయటపడవచ్చు, కానీ మనస్సు నుంచి బయటపడడం చాలా చాలా కష్టం. ఇది చాలా సంవత్సరాల పాటు సాధన చేస్తే కానీ మనస్సు, ఇది కేవలం మనస్సు, ఇది నాకు సంబంధం లేదు అని మనం అనుభూతి చెందడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మనస్సు తెలుస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటాం. నేనే మనసుని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ శాస్త్రాలు స్పష్టంగా చెప్పేది ఏంటంటే మనం మనస్సు కాదు. అలా మనం చూడాలంటే మనసును మనం సాక్షిభూతంగా మన యొక్క ఆలోచనలు గమనిస్తూ ఉంటే, మరి నా మనస్సు ఇలా ఆలోచన చేస్తుంది, ఇలా ఫీల్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తుంది, దీనికి అసలు ఏం కావాలి, ఇది తప్పని తెలుసు కదా, తెలుసు, అయినా సరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని మనం చూడగలం. అంటే మనకు తెలియకనే, మన కంట్రోల్లో లేకనే ఇది మనకు తప్పు అని తెలిసినా ఆ మనసు మాత్రం ఆ కోరికతోనే ఉంటుంది, అలా చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇది మనం గమనించినప్పుడు మనం వేరుగానే ఉన్నాంగా, ఆ మనసును మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం కదా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనసుకు దూరంగా ఉన్నాం. ఆ మనసుకు దూరంగా ఎక్కడి నుంచి ఉన్నాం మనం అంటే బుద్ధి నుంచి చూస్తున్నాం. బుద్ధి ద్వారా మనసును చూస్తే మనకు మనసులా కనబడుతూ ఉంటుంది. మనసు చేసే ఆలోచనలన్నీ కూడా మనం దూరంగా చూస్తూ ఉంటాం. అంతవరకు మనస్సులోనే మనం కలిసిపోయి నేనే మనసు అనుకొని మనం బాధపడ్డాం, సుఖపడ్డాం. ఇప్పుడు మనస్సుని కొంచెం పక్కకు పెట్టి చూస్తే అప్పుడు అర్థమవుద్ది ఇది నేను కాదని. అది బుద్ధి, అది కూడా మన స్వరూపం కాదు. ఈ బుద్ధి కూడా ఒకానొక సమయంలో ఆత్మలో లయం అయినప్పుడు, పూర్తిగా లయం అయిపోతే అప్పుడు మన యొక్క స్వరూప స్థితిలో మనం ఉంటాం. దాన్ని సమాధి స్థితి అని మనం యోగశాస్త్రంలో చెప్పారు. దానికి మనకు చాలా సమయం పడుతుంది. సాధన ప్రారంభం చేస్తే నెమ్మదిగా మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ముందు మన ఆలోచనల్ని అనుభూతులుగా చేసుకోవడానికి మనం చెప్పే మాటలు 2. ఒకటి, నేను శరీరాన్ని కాదు,
అని కాసేపు చెప్పుకుంటాం. తర్వాత ఈ మనస్సు కూడా కాదు అని చెప్పుకుంటాం మనస్సుకి. తర్వాత ఇప్పుడు హృదయస్థానం అంటే మన యొక్క భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి అక్కడ ఒక జ్యోతిని కానీ ఒక కాంతిని కానీ మనం చూడాలి. అంటే మన యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఈ యొక్క శరీరానికి మనస్సుకి కారణమైనటువంటి చైతన్య స్వరూపం భగవత్ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ దర్శించాలి. ఒక జ్యోతి రూపంలో ఉంటుంది. ఆ జ్యోతిని దివ్య కాంతిని మనం చూడాలి. ఇప్పుడు దానితో మనం కొంత అనుసంధానం అవ్వాలి. ఆ దృష్టితో ఆత్మదృష్టితో మనం ఇక జగత్తుని సమాజాన్ని ప్రపంచాన్ని మనం చూడాలి. అప్పుడు చూసినప్పుడు మనుషులందరూ కూడా మనలాంటి వాళ్ళే. మనలాగా అంటే ఆత్మస్వరూపులు భగవత్ స్వరూపులు. అంటే నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉండి చూస్తున్నాను కాబట్టి అందరినీ కూడా అదే విధంగా చూడాల్సి ఉంటుంది. నాకంటే అల్పులు ఎవరు లేరు, అందరూ నాతో సమానులే. నేను ఆత్మస్వరూపాన్ని భగవత్ స్వరూపము. అలాంటప్పుడు వేరేవాడు కూడా అదే కదా. కాబట్టి అందరినీ సమానంగా చూడడం. ఇది ఏ విధంగా అంటే మనము నేల మీద నుంచి నిలబడి ఇలా చూసామనుకోండి, కొండలు గుట్టలు రాళ్ళు ఎత్తు పల్లం లోతు అన్నీ కనబడుతూ ఉంటుంది మనకు. ఈ భేదాలన్నీ కనబడతాయి. అదే మనం విమానంలోంచి ప్రయాణం చేస్తూ కిందకు చూసామనుకోండి, అన్నీ సమంగా కనబడుతూ ఉంటాయి మనకు. పెద్దగా తేడాలే ఉండవు. భూమి అంతా సమతలంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ సమత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చూసేటటువంటి ఎత్తు బట్టి వస్తుంది. అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలోంచి ఆ దృష్టిలోంచి మనం చూసినప్పుడు అన్నీ సమానంగా కనబడుతుంది. కాబట్టి ఆత్మదృష్టి కంటే ఉన్నతమైన దృష్టి ఏముంటుంది? కాబట్టి ఆత్మస్థాయిలో మనము సమాజాన్ని ప్రజల్ని మనుషుల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ నాతో సమానులే. అందరిలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యం ఒకటే. నాలో ఉన్నదే వాళ్ళలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరి పట్ల మనకు ఉండాల్సినటువంటి భావం ఏమిటంటే ప్రేమ, మైత్రి అని చెప్పాడు భగవానుడు. ఏం చెప్పాడంటే మైత్రి ఉండాలి అందరితోనూ అని చెప్పాడు. మిత్రత్వం, మైత్రి ఎందుకు ఉంటుంది? ఎవరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటుంది? తనకు తగిన వాటితోనే మనకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. నాకంటే వీడి పైవాడు, నాకంటే వీడి కిందవాడు అనుకుంటే ఫ్రెండ్షిప్ ఎలా వస్తుంది? అందరూ నీలాగే కదా ఆత్మస్వరూపులు అని అనుకుంటున్నావు కాబట్టి అక్కడే మైత్రి సాధ్యం. ఆ మైత్రి ప్రేమ భావం, అందరి మీద ప్రేమ తప్పిస్తే ఇంకొకటి లేదు. ద్వేషం అనేది లేదు మన జీవితంలో. అందరినీ ప్రేమించడమే. కానీ మనకు నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి, కొంతమంది మనల్ని బాధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. అంటే ఈ నచ్చనిది ఎక్కడుంది? మనసులో ఉంది. నీ మనసుకు నచ్చలేదు వాడు. కాబట్టి నువ్వు మనసు నుంచి దూరంగా వచ్చి ఈ మనసు నేను కాదు, శరీరం నేను కాదు అనుకుంటూ ఉన్నావు కదా. అలాంటప్పుడు అది నీకెలా అవుతుంది? నీకు శత్రువు ఎందుకు అవుతాడు? కాబట్టి నువ్వు ఆత్మదృష్టితో చూసినప్పుడు అందరూ నీకు సమానమే, అందరి మీద ప్రేమే తప్పిస్తే ఇంకొక భావన ఉండకూడదు. అటువంటి ప్రేమ భావముతో మనం ఆ స్థితిలో మనం ఉండాలి. 2, మనకంటే ఉపాధిరీత్యా కింద ఉన్నటువంటి కొన్ని జంతువులు, ఈ జీవులు, పశుపక్షాదులు ఇవి ఉన్నాయి. వీటి పట్ల మనం ఎటువంటి భావన కలిగి ఉండాలి అంటే దయ, కరుణను కలిగి ఉండాలి. అవి మన మీద ఆధారపడి ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఉపాధిరీత్యా మనం కొంత అధికులం కాబట్టి వాటి మీద కరుణ. మన ఇంట్లో కుక్క ఉంది, పిల్లి ఉంది, ఆవు ఉంది, వీటి మీద పరమ కారుణ్యంతో ఉండాలి. అందరి మనుషుల పట్ల పరమ ప్రేమతో ఉండాలి. ఇది మనం ఉండాల్సినటువంటి వైబ్రేషన్. ఈ ధ్యానం మొత్తం అయ్యే వరకు ఆ యొక్క దృష్టిని భూమధ్యంలో నిలిపి ఆ దివ్య కాంతిని మనం దర్శిస్తూ ఆ కాంతి ద్వారా మన రూపం అదే, మనకేదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యం అదే అని ఆ రూపంలో మనం కలిసి రెండే మనకు ప్రేమ, కరుణ. ఈ 2 భావాలతోనే మనం ధ్యానంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండడమే. ఇదే మన సత్సంగంలో చేసే స్వస్వరూప ధ్యానం. దీనితోనే మనం ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాల్సినటువంటి భావన ప్రేమ, కరుణ. ఈ 2 తప్పిస్తే రెండో భావన మనకు అవసరం లేదు. ఇక్కడ చేస్తూ ఉంటే